Hello all, welcome to Cinescope. Here is our review of Tere Ishq Main. సో ఇన్ తెలుగు లాంగ్వేజ్ లో చూసాను, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ప్లాట్ విషయానికి వచ్చేస్తే శంకర్ అండ్ ముక్తి ఇద్దరు లవ్ చేసుకుంటారు. సో వీళ్ళ లైఫ్ లో జరిగిన ఒక చేంజెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఫైనల్లీ ఏం జరిగింది, ఇది మీరు మూవీలో చూస్తారు. ఎలా ఉందంటే ఇట్స్ బాగుంది మ్యాన్, నిజంగా. రియల్గా లవ్ స్టోరీ ఫిలిమ్స్ లో ఈ ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ మైండ్ సెట్ ప్రకారంగా వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకోరు, అంటే నచ్చట్లేదు, అంటే ఎవరికి అంతలా ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. బట్ ఈ ఫిలిం అలా కాదు. ఒకే ఒక నమ్మకం, ధనుష్ గారి మీద ఉన్న నమ్మకంతో చూసాను సినిమా. 2 hours 47 minutes రన్ టైంలో అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక స్లో ఫేస్లో తీసుకెళ్తూ ఉంటారు ఈ సినిమాని. కాకపోతే ఏంటంటే ఒక మంచి మంచి పాయింట్స్తో పర్లేదు కదా, బాగానే ఉంది, ఇదే ఫీల్ వస్తుంది. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇందులో, కొన్ని కోర్ ఎమోషన్ కావచ్చు, లేదంటే మొత్తం వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, అంటే మొత్తం లవ్ స్టోరీలోనే లిటిల్ బిట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుని కొంతవరకు పుల్ ఆఫ్ చేశారు. బాగానే అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చే ఆ సీన్స్ కూడా చాలా చాలా బాగా పడినాయి, చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఇంటర్వెల్, ఇట్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇంటర్వెల్ ఇట్స్ గుడ్, బాగానే అనిపించింది. ఓకే పర్లేదు, బాగానే ఉంది కదా ఫస్ట్ హాఫ్ వచ్చేసి. సెకండ్ హాఫ్లో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి వర్క్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఆ రైటింగ్ కొంచెం స్లో ఫేస్లో తీసుకెళ్తారు, బట్ బాగుంది. మొత్తానికి ఆ సాటిస్ఫాక్షన్ ఫిలిం. సో నిజంగా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్యామిలీ, నిజంగా 100% సాటిస్ఫై అవుతారు. క్లైమాక్స్ బాగానే ఉంది, పర్లేదు, బాగానే ఏం చేశారు అనే ఫీల్ వస్తుంది. లిటరల్లీ పర్ఫార్మెన్సెస్లో మాత్రం ధనుష్ గారు చింపి ప్యాక్ ఆడేశారు. లిటరల్లీ చెప్తున్నాను, చింపి అవుతారు పడేశారు అన్నమాట. అండ్ కృతి సనన్ గారు కూడా చాలా చాలా బాగా చేశారు. తనకి ఇచ్చిన రోల్ వరకు చాలా జస్టిఫికేషన్ బాగా చేశారు. రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా లిటరలీ చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారని ఫీల్ వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ ఇట్స్ గుడ్. సినిమాగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ నాకు అంతలో అనిపించలేదు. బట్ తేరి ఇష్కమైన ఈ ఒక ట్యూన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది, అంతే. అండ్ రిమైనింగ్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ వర్క్ మ్యాన్. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా మంది. కొంచెం స్లో ఫేస్లో ఉంటుంది ఫిలిం, బట్ అది కొంచెం మీరు ఓపిక పడితే మాత్రం ఖచ్చితంగా యూ వుడ్ బి సాటిస్ఫైడ్. ఐ ప్రామిస్, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, అందులో డౌటే లేదు. సో సరదాగా ఫ్యామిలీతో చూసేయండి హ్యాపీగా ఈ వీకెండ్కి, బాగుంటుంది. సో దట్స్ ఆన్ ది రివ్యూ ఆఫ్ తేరే ఇష్క్ మెయిన్. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.